ईशा महेशा पतीशा परमेश ईशा महेशा पतीशा परमेश मृदु मधुर भाषा मानुष वेश मृदु मधुर भाषा मानुष वेश ईशा महेशा पतीशा परमेश मृदु मधुर भाषा मानुष वेश అణువు అణువునందు నిండి ఉన్నట్టిని తేజంబు తెలియ మాతరమౌన దేవా అణువు అణువునందు నిండి ఉన్నట్టిని తేజంబు తెలియ మాతరమౌన దేవా అహమణచి భ్రమ విడచి అంతర్ముఖమునగాంత అంతా నివేనయ్యానంద రూప ఈశా మహేశ పతీశ పరమేశ మృదు మధుర భాష మానుష వేష అణువు అణువునందు నిండి ఉన్నట్టిని అణువు అణువునందు నిండి ఉన్నట్టిని తేజంబు తెలియ మాతరమౌన దేవా అహమణచి భ్రమ విడచి అంతర్ముఖమునగాంచ అహమణచి భ్రమ విడచి అంతర్ముఖమునగాంచ అంతా నీవేనయ్యా ఆనంద రూప అంతా నీవేనయ్యా ఆనంద రూప ఈశా మహేశ పతీశ పరమేశ ఈశా మహేశ పతీశ పరమేశ మృదు మధుర భాష మానుష వేష సర్వాత్మక సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయీశ్వరుని పాదపద్మములకు ప్రణమిల్లుతూ శ్రోతలైన సాయి స్వరూపులందరికీ నమస్కృతులు. మనం స్వామివారు రచించి ఆనందంగా మనం ఆనందపడటానికి అనుభవంలోకి తీసుకురావడానికి అందించినటువంటి ప్రేమవాహిని ఇప్పుడు 7 పాఠాలు అయిపోయినాయి. ఉన్నది 11 పాఠాలు. ఈరోజు 8, 9 పాఠాలు మనం పూర్తి చేసుకుందాం. సాయిరామ్. మానవుడు దానవుడు ఇదన్నమాట. అంటే మానవ లక్షణాలేంటి, దానవ లక్షణాలేంటి అనేటువంటి విషయాన్ని స్వామి చెప్తున్నారు. మానవ లక్షణాలంటే ప్రేమ, దయ, సత్యభాషణ, శాంతము. ఇవి మానవ గుణాలు. కానీ ఇవి మనోవృత్తులందు మరుగుపడిపోయి మనకు ఆత్మతత్వము అవగతం కావడం లేదు. వీటిని అంతర్ముఖం చేసుకొని వెలికి తీయాలి. ప్రేమను వర్షింపచేసేవాడే మానవుడు అని అన్నారు స్వామి. ప్రేమను వర్షింపజేసేవాడే మానవుడు అన్నాడు. ఏకత్వమే సమత్వము, సమత్వమే దైవత్వము, దైవత్వమే ఆత్మతత్వము, ఆత్మతత్వమే మానవత్వం. కాబట్టి మానవుడు అంటే ఆత్మతత్వమే. ఇది మర్చిపోవడానికి గల కారణం మనలో ఉన్నటువంటి ప్రాపంచిక మనోవృత్తులు ఇవి కల్లోలం చేస్తుంటే
యథార్థం మనకు స్ఫురణలోకి రాదు. ప్రేమ అంటే నిష్కలంకము, నిస్వార్థము, నిర్మలము, నిరతిశయము, ఆనందము. ఈ గుణాలు ఉండాలండి ప్రేమలో. ఏదో నేను ప్రేమిస్తున్నానంటే కుదరదండి. ప్రేమ అంటే నిష్కలంకము, నిస్వార్థము, నిర్మలత్వము, నిరతిశయము, అతిశయం లేకుండా ఉంటాం, ఆనందము. ఇక దానవ గుణాల గురించి చెప్తూ ద్వేషము, అహంకారము, అన్యాయము, అక్రమము, అనాచారములు, ప్రేమను అనగదొక్కటం, ఇదంతా కూడా దానవ లక్షణాలు. ప్రేమను అనగదొక్కేసేసి కేవలం రజోగుణం తమో గుణానికి ప్రాధాన్యం ఇచ్చేటువంటి వాడు దానవుడు అన్నారు. అయితే మనలో ఉన్నటువంటి దానవ గుణాలు ఇవి ఇప్పుడు రాలేదు, మనం ఎన్నో జన్మల నుంచి వచ్చినటువంటి సంస్కారాలు కాబట్టి వాటిని పారద్రోలి మంచి గుణాలు కలిగి ఉండి మా అజ్ఞానము నా లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు. మా నవ అని కూడా అన్నారు. మా అంటే లేదు అని, నవ అంటే కొత్తది. ఇది కొత్తవాడేం కాదు, సనాతనుడు, ఎన్ని జన్మల నుంచి వచ్చినవాడు. రేణువు దగ్గర నుంచి అంటే తస్రము గురించి తత్వ సిద్ధిని పొందే వరకు పొందేటువంటి అనేకమైనటువంటి పరిణామాలను చెందుతూ ఎన్నో జన్మలు ఎత్తుతూ ఈ మానవ జన్మకు వచ్చాం మనం. కనుక ఈ దేహం లేనిదే జ్ఞానం రాదు. జ్ఞాన సముపార్జనకే దేహం వచ్చింది. కాబట్టి దేవదేవుని సేవకై దేహం అమరే గతంలో మనం చెప్పుకున్నాం. విషయదాసులు కాకూడదు మనం. దీనికి ముఖ్యంగా కావాల్సింది భక్తి ప్రపత్తి. అంటే ఈ భక్తి ప్రపత్తికి వ్యత్యాసం ఉందండి. భక్తి అంటే మర్కట కిశోర న్యాయం. అంటే ఏంటి? కోతి తన పిల్లను కరుచుకోమంటుంది. ఈ పిల్ల పొట్టను కరుచుకుంటుంది. బాధ్యత ఈ పిల్లదే, కోతి పిల్లదే. అది అంత ఎగురుతున్నా ఆ పొట్ట నుంచి జారకుండా జాగ్రత్త పడుతుంది ఈ కోతి పిల్ల. దీన్నే మర్కట కిశోర న్యాయం అన్నారు. అంటే మర్కటం ఎట్లా తిరిగినా తన పిల్ల మడుకు తన పొట్టను ఖర్చుకొని ఉంటుంది. భక్తిలో కూడా ఇదే మర్కట కిశోర న్యాయమే. అంటే భగవంతుడు పెట్టేటువంటి పరీక్షలన్నిటినీ తాను తట్టుకుంటాడు. సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవన్నామాన్ని విడవకుండా ఉంటాడు. నిందాస్తుతులు, సిగ్గు ఎగ్గులు, దుఃఖము, సంతోషము, ఓర్పు ఇవన్నీ కలిగి ఉండి వీటికి చెల్లించకుండా ఓర్పుతో విసుగు లేకుండా సర్వకాల సర్వావస్థలందు భగవన్నామమును విడవకుండా ఉంటాడు భక్తుడు.
ఈ భక్తి పరాకాష్ఠకు చెందినప్పుడు భక్తుడికి భగవంతుడికి అభేద స్థితి కలుగుతుంది. అది అపరాభక్తి, అది పరాభక్తి అంటారు. అయితే ఆ స్థాయిలో ఈ ప్రపత్తి అనేటువంటిది చోటు చేసుకుంటుంది. ఈ ప్రపత్తికి 6 లక్షణాలు ఉన్నాయి. 6 లక్షణాలు 5 పాయింట్లోనే చెప్తున్నాను. సర్వభూత హితం, ప్రపన్నుల స్నేహం. అంటే ప్రపత్తి కలిగిన వాడిని ప్రపన్నుడు అంటారు. ప్రపన్నుల యొక్క స్నేహం, ఆయన స్నేహం అలాంటి వాళ్ళతోనే స్నేహం చేస్తాడు కానీ ఇంకెవరితోనూ స్నేహం చేయడు. ఇంకే ప్రయత్నం చేయకుండా సర్వస్వ శరణాగతి అయిపోతాడు. నీవు నా రక్షకుడు అని భగవంతుడిపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంటాడు. తనదేమీ లేదని, తన చేతులన్నీ కూడా, తన చేతలన్నీ కూడా భగవంతుడివేనని చిత్తశుద్ధి కలిగి ఉంటాడు. నీవే నావాడవని, ఎట్టి యోగములు ఆచరించకుండానే, అసలు ఆచరించడానికి నేను అసమర్థున్నని, నేను నీవాడినని, ఎట్టి యోగములు ఆచరింప అసమర్థుడనని, నీవే నా దిక్కు అని నమ్ముకుంటాడు. ఇవన్నీ కూడా శరణాగతికి లక్షణాలు. శరణాగతిని ప్రపత్తి అని అంటారు. అంటే సంపూర్ణ శరణాగతిని ప్రపత్తి అంటారు. మనం రెండు ఇండ్లు అటు ఇటు కొట్టుతుంటాం, భక్తిని ప్రపత్తిని. ఒకప్పుడు అంటాం అంతా అయిందేనండి, మనం చేసేది ఏముంది అంటాం. మళ్ళీ ఒకప్పుడు ఏంటోనండి, భజన వెళ్తున్నాను, నగర సంకీర్తనకు వెళ్తున్నాను, సేవకు వెళ్తున్నాను, అధ్యయన మండలికి వెళ్తున్నాను, స్వామి ఎప్పుడు స్వామి సేవ చేస్తూనే ఉన్నాను, ఎందుకంటే నాకు ఈ కష్టాలు, కష్టాల మీద కష్టాలు వస్తున్నాయండి, మళ్ళీ అట్లా అనుకుంటాడు. కానీ ప్రపత్తి చెందినటువంటి వాడు అలా అనుకోడు, అసలు అవి నాయి కాదు అనుకుంటాడు. భక్తికి ప్రపత్తికి ఉన్నటువంటి వ్యత్యాసము మనం చెప్పుకుందాం. భక్తి మర్కట కిశోర న్యాయం అన్నాం, ప్రపత్తి మార్జాల కిశోర న్యాయం. అంటే పిల్ల యొక్క బాధ్యత అంతా పిల్లే తీసుకుంటుంది. నోట ఖర్చుకొని 7 ఇళ్ళు తిప్పుతుంది, శత్రువుల నుంచి కాపాడుతుంది. దీన్ని ప్రపత్తి అంటారు. అంటే ఆ భగవంతుడే చూసుకుంటాడు అంతా. శరణాగతి అనేటువంటి వాడిని భక్తుడు తన సర్వభారాన్ని పరమాత్ముడిపై వేసి సంపూర్ణ శరణాగతిని పొందుతాడు. వాస్తవంగా చూస్తే భక్తి నిష్ట కంటే ప్రపత్తి నిష్ట సదా శ్రేష్టము అన్నారు స్వామి. ప్రపత్తి అంటే సర్వస్వ శరణాగతి, భక్తి అంటే భగవంతుని మీద ప్రేమ, విశ్వాసము. ఇక భక్తికి కోరుకోవటం అనేటువంటిది ఉంటుందండి, ప్రపత్తికి ఉండదు. భక్తికి భయం ఉంటుంది. స్వామిని కోరాను, ఎట్లా తీరుస్తావో నీ దయ తండ్రి, మళ్ళీ టెన్షన్ ఉంటుంది. అటువంటిది ఏముండదు ప్రపత్తికి. క్రమాచరణ అనేది భక్తిలో ఉంటుంది. ఆచారం ఉంటుంది, సాంప్రదాయం ఉంటుంది, శాస్త్ర విధులు ఉంటాయి. ఇవన్నీ భక్తి. పూజ చేసామంటే ఇవన్నీ ఉంటాయి కదండి. మరి ప్రపత్తికి అదేం లేదు. సంపూర్ణ శరణాగతి అయిన వాడికి ఏముంటుంది? భక్తికి ఫలం మరణానంతరం, ప్రపత్తికి మరణానంతరం ఉండొచ్చు, మరణించకపో
వర్ణించకపోయినప్పుడు కూడా ఉండొచ్చు, జీవించి ఉన్నప్పుడు కూడా ఉండొచ్చు. సాధించాల్సింది భక్తి, సిద్ధించుకున్నది శరణాగతి. అందుకనే భక్తిని సాధ్యోపాయం అన్నారు, ప్రపత్తిని సిద్ధోపాయం అన్నారు. అంత్య సమయంలో భక్తుడికి నామస్మరణ ఉండాలి. నామస్మరణ చేయకపోతే ముక్తి రాదన్నారు. అయితే ప్రపత్తుడికి ఏమక్కర్లేదు. ఎప్పుడూ శరణాగతి పొందేవాడికి అంత్య సమయంలో ప్రత్యేకంగా నామస్మరణ చేసేది ఏముంది? భక్తుడికి పాపాలు నశించడానికి జపము, తపము, యజ్ఞము, యాగాదులు ఇవన్నీ అవసరం. ప్రపత్తునికి అంటే ప్రపన్నునికి ఎట్టి సాధనలతో పని లేదు. భక్తుడు ప్రారబ్ధాన్ని అనుభవించాల్సి వస్తుంది. ప్రపన్నునకు పునర్జన్మ లేదు. ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నా, నేను అనుభవిస్తున్నా అనే స్ఫురణ ఉండదు. అంత భగవత్ శరణాగతిలోనే ఉంటాడు. భక్తిది సత్వగుణ సంపత్తి అండి. ప్రపత్తి శుద్ధ సత్వగుణ సంపత్తి. ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఒకటి మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే, పూజ చేసేటప్పుడు విగ్రహ రూపుడు భగవంతుడు నిర్వికార నిరంజనుడైనటువంటి ఆ పరమాత్మ స్వరూపము పూజ చేసేటప్పుడు విగ్రహ స్వరూపుడు నామరూపాలతో ఉంటాడు. సేవ చేసేటప్పుడు విశ్వరూపుడు. నువ్వు సేవ చేసేటప్పుడు అంతటా ఆయనే ఉంటాడు విశ్వరూపుడు. అంటే సేవ్యుడు సేవకులందరూ సాయి రూపులని తెలియట అందరూ ఆ స్వామి. సేవ చేసేవాడు, సేవింపబడేవాడు, ఈ సేవ, ఈ మూడు కూడా భగవతత్వమే. ఒకటే కానీ రెండు లేదు. ఈ భావన సేవ చేసేటప్పుడు ఉండాలి. అప్పుడు సేవ చేసేవాడికి భగవంతుడు విశ్వరూపుడు, అంతటా ఆయనే ఉన్నాడు అనేటువంటి స్పృహ కలుగుతుంది. ఇక తత్వదృష్టిలో ఆయన ఆనంద స్వరూపుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 9వ పాఠం మనం చెప్పుకుందాం. దీంట్లో వానప్రస్థం గురించినటువంటి ప్రస్తావన వచ్చింది. 45 నుండి 50 సంవత్సరాలు సర్వసంకట సంతోష సౌఖ్యములను త్యజించి తాను నిర్మించినటువంటి గృహమును ఊరిని విడిచి ఏకాంతవాసి కావాలి. అరణ్యంలో కానీ ఎక్కడన్నా వెళ్ళిపోవాలి, అరణ్యవాసి కావాలి. అట్టి తరుణంలో తన ధర్మపత్ని కనుక ఉంటే ఆమెను ఒప్పించి తన సంతతిని ఒప్పించి ఆమెను తన సంతతి వద్ద విడిచి వెళ్ళాలి. ఒకవేళ సతీమణి తన వెంట వస్తానంటే తీసుకొని వెళ్ళాలి. వెళ్ళిన సతీపతుల భావము విసర్జించి బ్రహ్మచర్యంతో కేవలం అన్నా చెల్లెళ్ళు అనేటువంటి భావంతో ప్రవర్తించాలి. ఇదే ఆహారాదుల్లో కూడా మార్పు ఉంటుంది. కందమూలములతో పాలు పళ్ళతో గడపాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. బియ్యాన్ని ఎక్కువగా రైస్ అన్నమాట ఎక్కువగా ఉపయోగించరాదు. ఆహారాన్ని తనకు తానే చేసుకోవాలి. సరే, భార్య పక్కన ఉంటే ఆమె చేస్తుంది. ఓపిక లేకపోతే ఊరి యందు భిక్షమెత్తుకొని దాన్ని తన ఆశ్రమానికి తీసుకొని వచ్చి తినాలి. అతిథి మర్యాదల గురించి ప్రస్తావన వస్తూ తాను ఏ రకమైనటువంటి ఆహారాన్ని భుజిస్తున్నాడో అట్టి దాన్నే ఆశ్రయించిన వారికి ఇవ్వాలి.
అంతేగాని డాక్టర్గా పెద్ద ఆయన వచ్చాడని నానా అవస్థపడకూడదు. లేకపోతే వారికి పాలు కానీ పండు కానీ ఇచ్చి తృప్తిపరచాలి. దానం ఇవ్వకూడదు, స్వీకరించకూడదు. సర్వుల యందు సమానమైనటువంటి పవిత్ర ప్రేమ కలిగి ఉండాలి. నూతన వస్త్రధారణ ప్రతి ఆశ్వయుజ మాసమందు జీర్ణ వస్త్రములను వదలి నూతన వస్త్రధారణ ధరించాలి, వస్త్రాలను ధరించాలి. ఇది నూతన వస్త్రధారణ గురించి చెప్పినటువంటి విషయం. తర్వాత చాంద్రాయన వ్రతం అంటే వానప్రస్థుడు చాంద్రాయన వ్రతమును ఆచరించాలి. అంటే నెలలో 15 రోజులు తన ఆహారమును దినానికి ఒక ముద్ద చొప్పున తగ్గించాలి. రెండవ పక్షంలో క్రమేణ దినమునకు ఒక ముద్ద చొప్పున పెంచుతూ పౌర్ణమి అమావాస్యలందు ఒట్టి గంజినే తాగి ఉండాలి. తపస్సు తర్వాత వాళ్ళు చేయవలసింది. వర్ష ఋతువులో వానయందు నిలచి తపస్సు చేయాలి. హేమంత ఋతువులో తడి బట్టలతో తపస్సు చేయాలి. క్రమాభ్యాసంగా ఈ తపస్సు చేస్తూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం స్నానాలు చేయాలి. వివిధ ఉపనిషత్ వాక్యములను అర్థవంతంగా తెలుసుకొని అనుభవంలోనికి తెచ్చుకోవాలి. ఇట్టి శరీర నిబంధనలతో వాసనారాహిత్యం ఏర్పడి ఏకాగ్రత కుదురుతుంది. మనకి ఏకాగ్రత కుదరలేదంటే మన యొక్క ఆహార విహారాలు దానికి అడ్డు వస్తున్నాయి. బయట వృత్తులు, ఆలోచనలు ఇవన్నీ ఆరితేనే కానీ లోపల వృత్తులు అణిగిపోవు. బయట వృత్తులు బయట చేసేటువంటి పనుల్లో యందు ఆసక్తి, దానివల్ల కలిగేటువంటి భావాలు వచ్చినాయే వస్తాయి. కన్ను బయట చూస్తుంది, విషయాన్ని సేకరించి మనసుకు అందిస్తుంది. అట్లానే చెవు వింటుంది, ఆ విషయాన్ని మనసుకు అందిస్తుంది. నాలుక రుచి చూస్తుంది మరియు మాట్లాడుతుంది, ఆ విషయాల్ని మనసుకు అందిస్తుంది. శరీరం స్పర్శను గమనిస్తుంది, అది మనసుకు చేరుతుంది. అంటే జ్ఞానేంద్రియాలు బయట సంచరించి బయటనున్నటువంటి సమాచారం మనసుకు డంప్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడు ఫోటోగ్రఫీ తీసి లోపలికి పంపిస్తూనే ఉంటుంది. ఇది ఒక పెద్ద డిస్టర్బెన్స్. మనం ఏదైనా కళ్ళు తెరిచి చూసేటప్పుడు ఉండేటువంటి దృశ్యాలు ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకునేటప్పుడు అవి మనకు మళ్ళీ ప్రత్యక్షం అవుతాయి. అంతేకాదు లోపల వృత్తులు కూడా ఉంటాయి. ఏంటవి? మనం చిన్నప్పటి నుంచి కూడా ఏం చేస్తున్నామో ఆ భావాలన్నీ కూడా గుర్తుకొస్తాయి. ఇంకా భవిష్యత్తులో ఏం చేయాలనుకునేటువంటి భావాలు కూడా గుర్తుకొస్తాయి. ఈ విధంగా వృత్తుల అలజడిలో ఉన్నప్పుడు హృదయం చాలా కలుషితమై ఉంటుంది. ధ్యానం ఎలా కుదురుతుంది? కాబట్టి ముందు చేయాల్సిన క్రమాచరణ సాధన ఏంటి అంటే బయట ఉన్నటువంటి ఆలోచనలను అరికట్టాలి. దానికే స్వామి చెప్పిన సూచన అదే, నెవర్ ఇంటర్ఫియర్. ప్రధానికి జోక్యం కలిగించుకోవాలి. నెవర్ కామెంట్, ఊరిక విమర్శించవు. నెవర్ జడ్జ్, ఇదని నిర్ణయం చేయవు. ఈ నిష్ట కనుక నువ్వు కలిగి ఉంటే బయట వృత్తులను మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది మనకు. ఇవి అరికడితేనే కానీ లోపల వృత్తులు అణిగిపోవు. ఈ విషయంలో ఒకటి మనవి చేయాలనుకుంటున్నాను. ధ్యానం అనుకున్నంత సులభం కాదు.
కళ్ళు మూసుకున్నంత మాత్రాన, నోరు మూసుకున్నంత మాత్రాన భావాలు, లోపల భావాలు ఆరిపోవు. వాగ్బంధనం ఉండాలి, లోపల వాక్కు బంధించాలి. దీన్ని ముందర మనం ప్రాక్టీస్ చేయాలి. వానప్రస్థం మనం చేయకపోయినా కనీసం రోజులో ఒక్క నిమిషం, అందులో కొంపలట్టుకుపోయేదే, ఒక్క నిమిషం సర్వాన్ని మర్చిపోయి స్వామి పాదాల యందు మనస్సు అట్లా పెట్టండి. అట్లా పెడదాం. నేను మీకు చెప్పడమే కాదు, మీలో నేను ఒకడిని. అందరం ఆ విధంగా ప్రాక్టీస్ చేద్దాం. ఆ ప్రాక్టీస్ అసలు 10 సెకండ్లు పెడదాం. ఈ పెడదాము అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి ముందర మనం. ఈ విధమైనటువంటి యొక్క దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తే ఆ ఏకాగ్రతను పెంచుకోవచ్చు మనం. ఇది తప్పనిసరిగా ఉండాలి. దీనికి కొన్ని నిష్టలు ఉన్నాయి. దుర్జన సంసర్గం అన్నారు. చెడు సావాసాన్ని వదిలేసేసేయాలి. దుర్జం సర్వత్ర వర్జయే. ఇక అది ఇది అని అనక్కర్లేదు, అంతా వదిలేసేయాలి. అయితే దుర్జనుడు ఎవడు? మనం ఏదో సాత్విక గుణంతో ఉన్నాం, మన ఫ్రెండ్స్ అందరూ కూడా సాత్వికులే. దుర్మార్గుడితో మనకేం పని ఉంది? ప్రత్యేకంగా దుర్జనుల సావాసం వదులుకోవాల్సినటువంటి అంత సాధన ఏముంటుంది అని అనుకోవచ్చు. అట్లా అనుకోవద్దండి. కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము, ఈర్ష్య, ద్వేషము, ద్వేషము, అసూయ, డంబము, ఇవన్నీ దుర్జనులే. మనలో ఉత్పన్నం అవుతున్నారు వీళ్ళు. వాళ్ళ యొక్క సంపర్కం మనకు వద్దు అనేటువంటి నిశ్చయం చేసుకోవాలి. అది దుర్జన సంసర్గం. భజ సాధు సమాగమం. సత్పురుషులతో సావాసం చేయాలి. మన డ్యూటీలు మనకున్నాయి, మన సేవా కార్యక్రమాలు మనకున్నాయి, మన ఉద్యోగం ఉంది, మన పిల్లల్ని చూసుకునేటువంటిది ఇంటి సంసారం మనకుంది. వీటిని అన్నిటినీ వదులుకొని సాధువుల యొక్క సేవ కోసం ఎక్కడికైనా పరిగెత్తుతాం. దాని ఆంతర్యం అది కదా. భజ సాధు సమాగమం అంటే సాధుత్వమైనటువంటి కొన్ని లక్షణాలు చెప్పారు మన పెద్దవాళ్ళు. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ 6 కూడా అంటే 6 అరిషడ్ వర్గములు. శత్రువర్గములు చెప్పాము ముందు అనుకున్నాము. ఇప్పుడు మిత్రవర్గం కూడా ఉన్నాయి. వీటితో సావాసం చేయాలి. ఇదే సాధు సమాగం. శమము మనోనిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం. దమము బాహ్యేంద్రియ నిగ్రహం. ఉపరతి మన ఇంద్రియాలు బయట సంచరించకుండా నిగ్రహించుకోవడం. తితిక్ష ద్వంద్వాలకు సహించటం, కష్టాలు కానీ సుఖాలు కానీ, నిజంగా దుఃఖం కానీ ఆనందం కానీ వీటికి చెలించకుండా ఉండడం. ఈ మనయి కాదు, మన ఆత్మస్వరూపులం. ఇది సంస్కారం బట్టి దేహభావనతో సంతరించుకున్నటువంటి కర్మఫలాలు పాసింగ్ క్లౌడ్స్ లాగా వస్తుంటాయి, పోతుంటాయి. వాటి గురించి మన ప్రమేయం అక్కర్లేదు అని అనుకోవాలి. తితిక్ష, శ్రద్ధ భగవద్వాక్యమందు, గురువాక్యమందు, అవతార పురుషుల బోధల యందు
శ్రద్ధ వహించాలి. అదే కాకుండా మనం ఏ పని చేస్తే ఆ పని యందు మనసును నిగ్రహించుకొని శ్రద్ధగా ఉండాలి. అందుకనే చిన్నప్పుడు మనం చదువుకున్నాం, వర్క్ వైల్ యు వర్క్, ప్లే వైల్ యు ప్లే, దట్ ఈస్ ది వే టు బి హ్యాపీ అండ్ గే అన్న. పని చేసేటప్పుడు మనస్సును దాని యందు పెట్టాలి. ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి. అంత టైం మాకు ఎక్కడుందని అంటారు. అయ్యో కరోనా ఎక్కువ టైం ఇచ్చింది మనకు ఈ వ్యక్తిగత సాధన. అందుకని దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. వ్యక్తిగత సాధనలో ఏ పని ఎందుకు చూస్తున్నామో ఆ పని ఎందే మనస్సును పెట్టాలి. అది శ్రద్ధ. జపం చేస్తున్నావు, ఆ జపం యొక్క అధిష్టాన దేవత ఎందే మనస్సును పెట్టాలి. లేకపోతే జపం దేనికి? ఏమయ్యా నువ్వు పెడుతున్నావా, ఏంటి ఇట్ట చదువుతున్నావని అనుకోవద్దండి. ఇది స్వామివారు చెప్పేది మనమందరికీ మనం వినుకొని మనం చేయాలని ఉద్దేశం. అందులో మీలో నేను భాగస్వామిని అనే నేను ముందుగానే మనం జపం చేసేటప్పుడు జపం యొక్క అధిష్టాన దేవత యందు మనసును పెట్టాలి. పని చేసేటప్పుడు పని యందు మనసు పెట్టుకోవాలి. వర్క్ ఈజ్ వర్షిప్ అని అనుకోవాలి. అట్లానే ఆఫీస్ పనిలో చేసేటప్పుడు ఒకటి ఆలోచిస్తూ ఒకటి చేయకూడదు. మరి ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు, మిషనరీలో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు. అది చాలా ప్రమాదమైంది. మనసు అన్యథా మనసు పెట్టుకొని మనం ఏదైనా ప్రమాదం చేస్తే ఏళ్ళు కట్ అవుతాయి, చాలా ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి సాధనంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, మనం ఏ పని చేస్తున్నామో దాని యందు మనస్సు పెట్టేటువంటి యొక్క నిష్టను మనం ప్రాక్టీస్ చేద్దాం. అది చాలా ముఖ్యమైనటువంటి. సాధనా క్యాంప్స్ సేవా సమితి వాళ్ళు, సత్యసాయి సేవా సమితి వాళ్ళు మనం చేసుకుంటున్నాం. మనం సాధనా క్యాంపులో ఇటువంటి యొక్క ఎక్స్పీరియన్సెస్ను ఏ విధంగా మనం చేశాము అనేటువంటి దాన్ని విమర్శించుకోవాలి, రివ్యూ చేసుకోవాలి. హృదయానికి హృదయం నిష్కల్మషంగా యథార్థమైనటువంటి విషయాలను చర్చించుకొని సాధనను ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే మనం ఆ విధంగా. తర్వాత సమాధానము, శ్రద్ధతల సమాధానము, సమత్వ అవధానమే సమాధానం. అవధానం అంటే ధారణాశక్తితో నువ్వు ఏ పని చేస్తున్నా దాని యందు మనసును పెట్టడం, ఏకాగ్రం చేయడం. అదే మరి అష్టావధానం, శతావధానం, అవధానాలు. వాళ్ళు చాలా మేధావులు అన్నమాట. అట్లానే మనం ఏ పని చేస్తున్నా మన మనసు స్వామి యొక్క పాదాల యందే పెట్టుకున్నాం. భగవత్ చింతనతో స్వామి పాదాల యందు మనస్సును దృష్టి ఉంచుకొని మనం ఏ పనైనా చేద్దాం. అంతేకాకుండా ఏకత్వమే సమత్వం, సమత్వమే దైవత్వం. దైవం ఎక్కడున్నాడు? సమత్వంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అంతర్యామే ఉన్నాడు. అంతటా ఉన్నది ఆ ఒక్క వస్తువే అనేటువంటి దాని మీద దృష్టిని పెట్టుకొని మనం సాధన చేయటం మొదలు పెట్టాలి. అయితే ఈ వానప్రస్థం అంతా కూడా ఇలాంటి సాధనలు చేయటానికి అనువైనటువంటి వాతావరణం. ఇక్కడ గృహస్థాశ్రమ ధర్మంలో అది కష్టం కాబట్టి జిజ్ఞాసులు, తీవ్రమైనటువంటి మోక్షాన్ని పొందాలనేటువంటి వాళ్ళు ఈ వానప్రస్థ ఆశ్రమ దీక్షలు తీసుకుంటారు. ముక్తి మార్గాల గురించి స్వామి చెబుతూ సాలోక్యము,
సామీప్యము, 4 ఉన్నాయన్నమాట. సారూప్యము, సాయుధ్యము. ఈ విధంగా 4 స్టేజెస్ ఉన్నాయి. 4 స్టేజెస్. ఒకటి సాలోక్ష్యము, అంటే నిశ్చల చిత్తంతో, నిర్మల భావంతో భజిస్తూ భావ సమాధి, భావం యందు సమమైనటువంటి యొక్క స్థితిని కలిగి భగవంతుణ్ణి ఏ రూపంతో ధ్యానిస్తే ఆ రూపంతోనే కనపడతాడు ఆయన. ఒక రూపనామాన్ని ఎంచుకొని ధ్యానించడం. ఆ స్థితిలో భగవద్ దర్శనం భావం మాత్రమే కాదు, ముఖాముఖి కూడా ఉంటుంది అని అన్నారు. సాలోక్ష్యంలో తన్ను తాను మరిచేటువంటి, తన శరీర స్పృహ కోల్పోయి ఉండేటువంటి స్థితి కూడా ఉంటుంది. తాను అనుకున్నటువంటి భగవంతుడు ఎదురుగా కనపడతాడు. అందరికి కనపడ్డండి, వాళ్ళకే కనపడతాడు. ఈ విషయంలో నాకు కొంత అనుభవం ఉన్నది. మా అమ్మగారు స్వామి గురించినటువంటి ధ్యానం ఎప్పుడు కూడా సాయిరాం 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 సాయిరాం. మరి అమ్మగారికి 25 సంవత్సరాలుగా బాధిస్తున్నటువంటి హిస్టీరియా వ్యాధిని స్వామి విభూతి పొట్లంతో, విభూతిని ఇచ్చి రోజుకొక విభూతి పొట్లం తినమని నాకు పొట్లాలు ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చి పుట్టపర్తిలో. అది పంపించడానికి కూడా నాకు అవకాశం లేక, అంటే 1965 నేను పోస్ట్లో పంపించాను మా తల్లిదండ్రులకి. తండ్రి అందుకున్నాడు పోస్టుని. ఎంతో లెటర్ రాశాను. నేను స్వామి నాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ సారాంశం రాశాను. రోజుకు ఒక పొట్టలం తింటుంటే ఆమెకు వ్యాధి ఎక్కువైంది. అందరూ విమర్శించారు. ఏంటి పొట్లాలు తింటం ఏంటి, ఆయన పంపించడం ఏంటి, ఏమ తింటం ఏంటి, ఈ వ్యాధిని ఎక్కువైంది అంతే. కానీ మా నాన్నగారు జ్ఞాన సంపన్నుడు. ఆయన చివరిలో వానప్రస్థం కూడా చేశాడు. ఆయన అన్నాడు, పెరుగుట విరుగుట కొరకే, ఈ వ్యాధి ఎక్కువైందంటే అది తగ్గిపోవటానికి, ఏం భయపడొద్దన్న నన్ను ధైర్యం చెప్పారు. సరే, ఆ విధంగా ఇంకా ఆ విషయాలన్నీ చెప్పేటప్పటికల్లా మళ్ళీ మనం ఇంకా ఎంతో టైం మనం కావాల్సి వస్తుంది. క్లుప్తంగానే చెప్పాను. అప్పుడు ఆ స్థితిలో ఆమెకు ఈ హిస్టీరియా వ్యాధి నయమైపోయిందండి. నయమైపోయిన తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళింది. స్వామి దగ్గరికి వెళ్తే ఇంటర్వ్యూ ఇచ్చారు స్వామి. నాకు, అమ్మకు, మా అన్నయ్యకు, ఇంకా మా బావమరిది కోటేశ్వరరావు, విసపాటి కోటేశ్వరరావు, అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇంటర్వ్యూ ఒకేసారి ఇచ్చారు. అయితే కోటేశ్వరరావుతో వేరే మాట్లాడారు, మా అన్నగారితో వేరే మాట్లాడారు. అమ్మను నన్ను ప్రత్యేకంగా కట్టం చాటుకు తీసుకెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి నాతో మాట్లాడి ఏదో మామూలుగా హితువుగా హితోక్తులు చెప్పారు స్వామి. అమ్మ వైపు చూసి, ఈ సాయి నీ అందు ఉంటాడని ఆమె చేయి మీద, ఆమె నెత్తి మీద చేయి అభయంగా చేయి పెట్టారు. హస్తమస్తక సంయోగం జరిగింది. ఆమెకు విపరీతమైనటువంటి భక్తి కుదిరింది. అది పూర్వజన్మ సుకృతం పడితేనే అలా అవుతుంది అంతే. భక్తి అనేది ఊరేది కానీ కూరేది కాదు. ఆ అమ్మగారిలో నేను ఎన్నో విషయాలు, నేను దాదాపు 20 years ఆ భక్తి తత్పరతను నేను గమనిస్తూ ఆనందాన్ని అనుభవించానండి.
65 to 85. ఆ 20 ఇయర్స్ నేను అనుభవించాను. అప్పుడు ఆమె ఉండి ఉండి లేచి స్వామి రా రా అని పరిగెత్తేది, కుర్చీ వేసేది, నమస్కరించేది. నాకు స్వామి కనపడ్డు, ఆమె కనపడతారు, కనపడితేగా ఆమె ఇది చేసేది. సరే ఆమె కనపడకపోయినా ఆమె కనపడుతుంది కదా, స్వామి వచ్చేది నిజమే కదా, నేను దండం పెట్టేవాడిని ఆ శూన్యంలో. మరి నా సంస్కారం అది, ఆ సంస్కారం అది. ఈ విధంగా ఎన్నో లీలలు స్వామి చూపించారండి. అంటే స్వామి మాట్లాడటం అనేటువంటిది ఆమె అనుభవంలోకి తెచ్చుకుంది. స్వామితో మాట్లాడేది, ఇవి మాట్లాడే మాటలు వినపడతాయి కానీ స్వామి మాట్లాడేటువంటి సమాధానం మనకు వినపడదు, సహజంగా వినపడదు. కానీ నా యొక్క ఆ తల్లి కడుపును పుట్టడం వలన సుకృతమో ఏమో నాకు తెలియదు, స్వామి అపారమైనటువంటి అనుగ్రహం చేత ఆయన మాటలు అమ్మ ద్వారానే నాకు వినపడేవి. ఒకటే ఒక మైక్ ఒకటే డిస్ప్లే చేసేది, కానీ సౌండింగ్స్ డిఫరెంట్ పర్సన్స్ వేరే ఉన్నారు. అమ్మ వాక్కులు వేరే వినపడేది, ఆయన వాక్కులు ఆయనగా వినపడేది. కానీ ఈ రెండు కూడా ఒక అమ్మ శరీరం నుంచే వినపడేది. ఆ విధంగా ఎన్నో, ఇది దాదాపు నేను ఆ నోట్స్ రాసుకున్నాను, 10 పుస్తకాల్లో రాసుకున్నాను. అవన్నీ మళ్ళీ నేను సంకలనం చేస్తున్నాను. ఇక ఎక్కువ లోతుకు వెళ్ళదు. ఇక్కడ సాలోక్యం అనే దాంట్లో ఏ రూపం ధ్యానిస్తే ఆ స్వామి ఆ రూపంతో భగవద్ దర్శనం కలుగుతుంది, కలిగింది, ముఖాముఖిగా ఉంటుంది అనేటువంటిది నేను నోటీస్ చేశాను. కానీ ఇది ఇతరులకు గోచరం కాదు అన్న, సాధారణంగా గోచరం కాదన్నది. మరి ఆమెకు ఒంట్లో బాగున్నప్పుడు నోరు తెరిచేది, ఏం వేశారో మనకు తెలియదు, నవ్విలేది. ఊరికి నవ్వులుతుందేమో అనుకున్నాం. కానీ తర్వాత ఆమెకు మెలకు వస్తే, అమ్మ ఏం జరిగిందంటే, నాకు ప్రసాదం పెట్టారా స్వామి, నేను తిన్నాను, బాగుంది అంటున్నాను. అరే అరే అట్లనే గుటకలు వేసేది. తర్వాత మెలకు వచ్చిన తర్వాత ఆమెకు తీవ్రమైనటువంటి బాధలో మళ్ళీ మెలకు వస్తే, అయ్యో నాకు తీర్థం పోశారా అని. మరి ఆ గుటకలు వేసిన దానికి తీర్థం పోశారు అనడానికి సారూప్యం మనకు తెలిసినటువంటి విషయమే. అయితే ఆ పదార్థాలు నాకు కనపడేవి కావు. కొంతవరకే దాని యొక్క ఇది ఎవరి సుకృతం వాళ్ళకే ఉంటుంది. తర్వాత భగవంతుడు అంతటా భక్తునికి కనిపిస్తాడు. దీన్ని ఆత్మ నిమగ్నత అని అభివర్ణించచ్చు. స్వామివారు ముక్తి మార్గాల్లో ఆత్మ నిమగ్నత, అంతర్ముఖీనత, స్వస్వరూపనిష్ట, బ్రహ్మజ్ఞానము అని 4 విభాగాలుగా స్వామి ఒక సందర్భంలో చెప్పారు. రెండోది సామీప్య భక్తి ముక్తి అంటే భగవంతుడు నిరంతరం తనతోనే ఉండటమే కాకుండా తాను చూసే అన్నింటిలో భగవంతుడిని చూస్తాడు. అంతటా భగవంతుడి స్వరూపమే కనపడుతుంది. వాళ్ళకెందుకు కనపడదు, మనకెందుకు కనపడదు అనే టెంప్టేషన్ ఉంటుందండి. నిజంగా అలాంటి వాళ్ళతో మనకు కనుక సావాసం ఉంటే మనకు అనిపిస్తుంది, వాళ్ళకి కనిపిస్తే మనకు కనిపించకపోవటం ఏంటి. ఒకసారి ఇట్లనే స్వామితో నేను ప్రశ్న వేస్తే, స్వామి
ఆ అమ్మ వాక్కు ద్వారానే వినిపించారు. అరే నీకు భార్య కనిపిస్తుందా అన్నాడు. కనిపిస్తుంది స్వామి. ఉద్యోగం కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఆఫీసర్లు కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారు. మరి ఇల్లు కనిపిస్తుందా? సంసారం కనిపిస్తుందా? అంతా కనిపిస్తుంది స్వామి, ప్రపంచం అంతా కనిపిస్తుంది అన్నారు. అప్పుడు స్వామి అన్నారు, అంతా కనిపించిన నీకు నేనేం కనిపిస్తారా? నేను కనిపించను. అమ్మకు అంతా కనిపించడం లేదు, నేను ఒక్కడనే కనిపిస్తున్నాను. ఈ ప్రపంచం కనిపించడం లేదు ఆమెకు, నేను కనిపిస్తున్నాను. నీకు ప్రపంచం కనిపిస్తుంది కాబట్టి నేను ఎందుకు కనిపిస్తాను? అందుకని నన్ను చూడలేకపోతున్నావు అన్నాను స్వామి. ఇది వాస్తవం అండి. నా అనుభవంలోకి వచ్చిన సత్యం. అయితే కొంత ఆలోచన పరిధిలో నమ్మవచ్చా నమ్మకూడదా అనేటువంటి యొక్క మీమాంసలు ఉన్నా ఇది మనకు సత్యమైనటువంటి యథార్థమైనటువంటి విషయాలు. తర్వాత దీన్ని అంతర్ముఖీనత అంటే తలలో ఆ భగవత్ స్వరూపం తప్ప ఏమీ ప్రపంచం కనపడదు. ప్రపంచం కనపడిన వాడికి, ప్రపంచం కనపడని వాడికి పరమాత్మ కనపడతాడు. పరమాత్మ కనపడిన వాడికి ప్రపంచం లేదు. ప్రపంచాన్నే చూసేటువంటి వాడికి ప్రపంచంలో పరమాత్మ అంతర్యామిగా ఉంటాడు. సారూప్యముక్తి, సదా మనసులో భగవంతుని రూపాన్ని విడకుండా ఉండటం, భగవంతుని విభూతి అనుభూతులను విలాసములను చూచటం, భగవంతుని రూపంలో తన్మయుడై ఉండటం, ఇది స్వస్వరూపనిష్ట. ఇది కూడా నాకు అనుభవంలోకి వచ్చింది. ఏంటంటే ఆ అమ్మగారి చేతిలో నుంచి విభూతి వచ్చేది. ఏముండదు, చేతులు మామూలుగానే ఉంటాయి. చేతిలో నుంచి విభూతి ఇట్లా వచ్చేసేది. ఓసారి అఖండ నామస్మరణ చేస్తున్నప్పుడు మేము చివరిలో అంతా అయిపోయి మరో రోజు హారతి ఇచ్చిన తర్వాత పరమం పవిత్రం బాబా విభూతి పరమం విచిత్రం లీలా విభూతి అని పాట పాడేటప్పుడు అప్పుడు అమ్మగారు పక్కనే కూర్చున్నది. ఆమె చేతులతో అట్నే భయం చేస్తుంది, పరమం పవిత్రం బాబా విభూతి అని. ఆ చేతిలో అంటే విభూతి ఒక గొప్పగా కింద పడుతుంది. విభూతి పడుతూ వర్షించింది అనమాట. మరి ఇలాంటి లీలా విభూతులు అని తెలుస్తుంది. సాయి భక్తులకు తెలిసినటువంటి విషయమే. ఫోటోలో నుంచి విభూతులు, కుంకుమలు, పసుపు, అమృతము ఇవన్నీ వస్తున్నాయి. ఇవి కాదని ఎలా అంటాం? వాస్తవమే ఇది. అయితే భగవంతుని విభూతి అనుభూతులు, ఆ విలాసమును చూడడం, భగవంతుని రూపంలో తన్మయుడై ఉండడం, ఇది సారూప్యముక్తి. అదే స్వస్వరూప నిష్ఠ అన్నారు. ఇక సాయుధ్యముక్తి అన్నారు. ఈ సాయుధ్యంలో ఇంకా భేదం లేదు. భేదాభేదాలు పూర్తిగా పోయి రూపనామ గుణములను దాటి భగవంతుల్లో ఐక్యం చెందటం సాయుధ్యముక్తి. అయితే ఇవన్నీ కూడా వారి వారి సాధనా ఫలితాలను బట్టి భగవంతునిచే అనుగ్రహింపబడిన ఫలము. ముక్తి అంటే ఐహిక ఆముష్మిక బంధనాల నుండి విడిపోవడం.
వీటిలో 4 స్టేజెస్ ఉంటాయి. జ్ఞాతం, ద్రష్టం, ప్రవేష్టం అని స్వామి చెప్పారు. 4వది పూర్ణము అని మనం అనుకోవాలి. అంటే జ్ఞాతం విషయాన్ని తెలుసుకుంటాడు. అంటే ఏంటి? పుట్టపర్తి ఇట్లా మహనీయుడు ఉన్నాడు, పుట్టపర్తిలో ఈ విధంగా జరుగుతుంది అని తెలుసుకొని అక్కడికి వెళ్తే బాగుండు అనేటువంటి ఉత్సాహం కలగటం మొట్టమొదటి మెట్టు. సాలోక్యం, ఆలోకంలో ఉండటం. సామీప్యం అంటే పుట్టపర్తి వెళ్ళడం, చూడటం. సారూప్యం అంటే పుట్టపర్తి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మన మనసులో స్వామి హృదయంలో దాచుకోవడం, ఆ అనుభూతులను పొందడం. సాయుధ్యం అంటే స్వామికి మనకు భేదం లేకుండా ఈ దేహ స్ఫురణను వదిలేసేసి, ప్రాపంచిక విషయములందు వదిలేసేసి స్వామి యందు ఐక్యం కావడం. ఇదే భక్తుడు కోరుకోవాల్సింది. దీనికి అనాయాసేన మరణం, ఆయాసం లేకుండా ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టేసేయాలి. మంతాన పడి మన అవస్థపడుతూ, మన చుట్టూ ఉన్న వాళ్ళని అవస్థపడుతూ నికృష్టమైన జీవితం గడపకుండా తండ్రి కాపాడు అని ప్రార్థన చేయాలి. వినా దైన్యేన జీవనం. చేజాతి ఇతరులను యాచించేటువంటి పరిస్థితి లేకుండా, మనకు పొట్టకు బట్టకు కొదువు లేకుండా ఉంటే చాలు. ఈ 2 కోరుకోవాలి. అనాయాసైన మరణం, వినా దైన్యేన జీవనం, దేహాంతే తవ సాయుధ్యం. ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత నీలా కలిసిపోవాలి. దేహిమే సత్యసాయినం. స్వామి, ఇదే నేను నిన్ను కోరుకుంటున్నాను. ఇలాంటిది సాయి భక్తుడు ఇట్లా కోరుకుంటున్నాడని మనం ఈ విషయంలో 8-9 పాఠాలు పూర్తి చేశాం. మనలో ఉన్నటువంటి దుర్గుణాలని, రాక్షస గుణాలని ముందర మనం బయటికి నెట్టాలి. మంచి గుణాలను సంతరించుకోవాలి. ఈ మంచి గుణాలు ఈశ్వరార్పితం చేయాలి. ఆ మంచి గుణాలతో మనం ఏదో ఘనకార్యం సాధించాలనేటువంటి మళ్ళీ ప్రపంచంలో ఉన్నటువంటి భావాలతో గొప్పల కోసం పోకూడదు. దానికి ఏం చేయాలి? బయట ఉన్నటువంటి వృత్తులను నిగ్రహించాలి. లోపల ఉన్నటువంటి వృత్తులను ఇది అసత్యమని జ్ఞాన బలంతో, స్వామి యొక్క ప్రబోధన బలంతో, ఇచ్ఛాశక్తితో నిగ్రహించుకొని పారదోడాలి. అప్పుడు హృదయం నిర్మలంగా ఉంటుంది. నిర్మలమైనటువంటి నీటిలో అడుగు ఏ విధంగా కనపడుతుందో, నిర్మలమైనటువంటి హృదయంలో పరమాత్మ కనపడుతుంది. ఈ సాధనా క్రమాన్ని మనం మాటలతో కాకుండా చేతలతో అనుభవానికి తెచ్చుకుందాం. జై సాయిరామ్. సాయిరామ్ నేదయ, సాయిరామ్ నేదయ, సాయిరామ్ నేదయ.